సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరులో ఉన్న అన్నా క్యాంటీన్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడైతే చాలా మంది అయితే ఉన్నారు. ఒకసారి ఫుడ్ ఎలా ఉంది, ఇక్కడ పెట్టి 2 months అవుతుంది, అసలు టేస్ట్ ఎలా ఉందో, సో స్టార్టింగ్ లాగే ఉందా లేకపోతే ఏమైనా చేంజెస్ వచ్చాయా, ఇక్కడ వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం రండి. పెద్దయినా పేరేంటి? నా పేరు నాగయ్య. ఎలా ఉంది ఇలా అన్నా క్యాంటీన్ పెట్టడం? బాగానే ఉండమ్మా. టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుంది తల్లి. బాగా వచ్చి తింటున్నారా? బాగా వచ్చి రోజు తింటున్నారా? రోజు వచ్చి తినిపోతున్నానమ్మా. ఈ పూట కొత్త, సాయంత్రం పూట రాలేదు. ఒక్క పూట అయితే చిక్కితే వస్తున్నాను, లేకపోతే లేదు. 5 రూపాయలు చిక్కితే లేకపోతే అంటున్నారు. ఆడ అన్నం పెడుతున్నారు. అన్నం పెడితే డబ్బులు కావాలి, 5 రూపాయలు కావాలి. అడిగినా లేదంటున్నారు. అదే అమ్మ తల్లి, అమ్మ అంటే పెడుతుండ్రు, లేకపోతే బాగుందమ్మా. ఇప్పటికి నమస్తే బ్రదర్, టేస్ట్ ఎలా ఉంది? మంచిగా ఉంది. బాగుందా? 5 rupees అంటే ఓకేనా? మంచిగా ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. 5 rupees అంటే ఓకేనా సార్? పర్లేదు, బాగుంది. డైలీ వస్తూ తింటారా సార్? డైలీ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ టేస్ట్ ఎలా ఉంది సార్? బాగుందమ్మా. డైలీ వచ్చి తింటారా? 5 rupees అంటే గ్రేటా సార్? గ్రేటేనమ్మా. డైలీ వస్తున్నారు. డైలీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. టేస్ట్ ఎలా ఉంది? బాగానే ఉంది. 5 rupees అంటే గ్రేటా సార్? గ్రేట్. ఓకే, డైలీ వస్తున్నారా? అప్పుడప్పుడు వస్తుంది. అప్పుడప్పుడు, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరేంటి? టేస్ట్ ఎలా ఉంది? డైలీ వస్తుంటారా? నేను ఇవ్వాలని వచ్చి. నమస్తే సార్, మీ పేరేంటి? నా పేరు శ్రీనివాస్. డైలీ వస్తుంటారా? లేదండి. టేస్ట్ ఎలా ఉంది సార్? టేస్ట్ ఎలా? టేస్ట్ బాగానే ఉంది. 5 rupees అంటే గ్రేట్ సార్? పర్వాలేదు, బాగుంది. బాగా. థ్యాంక్ యూ. హాయ్, ఏం పేరు? రియాజ్. టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. 5 rupees అంటే గ్రేటేనా? రోజు వస్తుంటావా? స్టార్టింగ్ నుంచి వచ్చావా? స్టార్టింగ్ ఒక 5 రోజుల తర్వాత నుంచి వచ్చి అప్పుడుకి ఇప్పటికి టేస్ట్ ఏమైనా మారిందా? అలానే ఉంది. అలానే ఉంది. బాగుంది, థ్యాంక్ యూ. నమస్తే పెద్దయినా, టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? 5 రూపాయలు అంటే గ్రేటేనా? బ్రహ్మాండంగా. డైలీ వస్తుంటారా? నేను వస్తాను. కుట్టు కదా అడే కదా. అంటే 3 పూట్ల వస్తారా, ఒక పూట వస్తారా? నేను ఒక పూట ఇంటికాడ పని ఉంటుంది కాడ. ఈ పూట మటుకు డైలీ తింటాను. ఓకే, థ్యాంక్ యూ పెద్దయినా. నమస్తే పెద్దయినా, మీ పేరేంటి? టేస్ట్ ఎలా ఉంది? బాగానే ఉంది. డైలీ వస్తుంటారా? రోజు వస్తారా? అప్పుడప్పుడు. ఎప్పుడు 5 రూపాయలు అంటే గ్రేటేనా? 5 రూపాయలకి ఏం పెడుతున్నామ్మా? మనం తీసుకొచ్చింది కానీ ఎంతమంది బతుకుతున్నారు చూడు. బాగుంది అయితే. ఎంతమంది బతుకుతున్నారు చూడమ్మా అసలు. 5 రూపాయలకి 10 రూపాయలకి తింటాను అంతా. నమస్తే సార్, మీ పేరేంటి? నా పేరు మాధవ. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. 5 రూపీస్ అంటే గ్రేట్. 5 రూపీస్ గ్రేట్. 5 రూపీస్ గ్రేటే. కానీ ఇది పెట్టింది పేదలకు. ఇక్కడ పేదలు బయట ఊర్ల నుంచి పనికి వచ్చే వాళ్ళ కోసం పెట్టారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇక్కడ 5 షాపుల వాళ్ళు ఉంటారు, కౌంటర్లు వాళ్ళు, ఈ మార్వాడీలు, వాళ్ళు వచ్చి తింటున్నారు. తింటే తప్పులేదు, వీళ్ళకి దొరకట్లేదు కదా, లేబర్కి. మొత్తం వాళ్ళు ఫుడ్ తక్కువగా ఉందా? ఫుడ్ తక్కువ కాదు, మొత్తం వాళ్ళే వస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈ పేదలు వచ్చేసరికి బయటికి పంపించేస్తున్నారు. ఇంకేం చేస్తారు? అది అంటే ఇంకా పెంచాలంటున్నారు. పెంచాలంట వాళ్ళంతా, క్వాంటిటీ పెంచాలి. వాళ్ళు రాకూడదు. అది వాళ్ళు రాకపోవడం అదేంటి? ఎంతవరకు సరే అట్లన్నా కానీ ఈ పేదవాళ్ళని అనేది చీప్గా తీసేసి బయటికి పంపించద్దు, నెట్టేయద్దు. పంపిస్తున్నారనే కదా. ఒక్క టోకెన్ తీసుకున్నా, తింటున్నా. వాళ్ళు అప్పటికి 4-5 టోకెన్లు తీసుకొని, వాళ్ళు కాక వాళ్ళ బంధువులు ఉంటారు కదా, అదేదో బస్ టికెట్ ఆన్లైన్ బుకింగ్ లెక్క, ఏవో బుకింగ్ లెక్క వాళ్ళ బంధువులకు వాళ్ళకి ఇచ్చి ఇక్కడ నుంచి అంతా ఇళ్ళకి పోవట్లేదు, మొత్తం ఎక్కడికి వచ్చి తింటున్నారు. అది నా బాధ. తప్పులేదు సార్, అందరినీ ఒకలాగా ఉంచితే బాగుంటుంది. అది అంతే. థ్యాంక్ యూ. ఏం పేరు? అది నారాయణ. ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. టేస్ట్ బాగుందా? 5 రూపాయలు అంటే గ్రేట్ అయినా? 5 రూపీస్ అంటే. ఎక్కడి నుంచి వచ్చారు? మాది బండపాలెం. డైలీ వస్తుంటావా? డైలీ వచ్చి తింటావా? నిన్న వచ్చా, మొన్న వచ్చా. టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. రోజుకి మార్పు ఉందా లేకపోతే టేస్ట్ అలానే ఉందా? అలా ఉంది. బాగుంది అయితే. మాకు కూడా పెడతారా? తిను. తిను, కూర్చో. ఓకే.
అమ్మ మీ పేరేంటి? సంపూర్ణ టేస్ట్ ఎలా ఉందమ్మా? మంచిగానే ఉంది. రోజు వస్తుందా? ఈ రోజే వచ్చారు. ఈ రోజు ఫస్ట్ టైం తింటున్నారు. సో బాగుందా టేస్ట్? ఓకే, మనం ఇంట్లో చేసుకునే విధంగా ఉందా? మంచిగా ఓకే, థ్యాంక్ యూ. పేరేంటమ్మా? టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? డైలీ వస్తున్నారా? రోజు వస్తున్నారా? ఇవాళ వచ్చింది మేము. ఫస్ట్ టైం తింటున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు? సయ్యద్ ఆబిద్, ఏం చదువుకుంటున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఏ కాలేజ్? సాయిబాబా ఐఐటి. సాయిబాబా కాలేజ్. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు ఫుడ్ తింటాను. డైలీ వస్తుంటారా? ఎలా అనిపిస్తుంది ఫుడ్? బాగుంది, టేస్ట్ బాగుంటుందా? డైలీ తింటారు? డైలీ వస్తాం. అంటే అన్నా క్యాంటీన్ పెట్టక ముందు అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది ఇది పెట్టిన తర్వాత. అంటే ఇంటికాని తెచ్చుకోలే అవసరం లేకుండా ఇక్కడికి వచ్చి తింటున్నాం. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అండి. ఏం పేరు? కిరణ్ అండి. సో ఎలా ఉంది టేస్ట్? బాగానే ఉందండి. రోజు వస్తుంటారా? రోజు వస్తుంటాం. అంటే అన్న క్యాంటీన్ పెట్టినప్పుడు అన్న క్యాంటీన్ పెట్టక ముందు ఎలా అనిపించింది? డిఫరెంట్ ఏమైనా అనిపిస్తుందా? అంటే పేదలకి అందుబాటులో వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు వాళ్ళ పనులకి ఇబ్బంది లేకుండా ఉంది. అంటే మార్నింగ్ లేచి కాలేజీకి వస్తుంటారు కాబట్టి మా అమ్మ వాళ్ళు కుక్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. సో ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల ఇక్కడికి వచ్చి డైలీ తింటున్నారు. ఇది ఒక బెనిఫిట్ అయింది కదా మీకు? బెనిఫిట్ అండి. ఓకే, చాలా వరకు. సో చూసారు కదండి అన్నా క్యాంటీన్ అయితే ప్రెజెంట్ ఎలా ఉందో. సో 2 months అయినా పర్వాలేదు, అదే టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. సో మేము ఇంకా తినాలనిపించే విధంగా ఉందని కొంతమంది చెప్తున్నారు. ఒక్క వ్యక్తి మాత్రం చాలా తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ అన్నా క్యాంటీన్ సామాన్యుల కోసం పెట్టినప్పుడు మాకన్నా బయట వాళ్ళు ఎక్కువ తింటున్నారని చెప్పేసి కొన్ని అయితే చెప్తున్నారు. అదొక్కటి క్లియర్ చేస్తే నీట్గా ఉంటుందని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం. సో ప్రజెంట్ అయితే కందుకూరు అన్నా క్యాంటీన్ అయితే ఇలా ఉంది. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామ్యాన్ చందుతో నేను మీ శివకుమారి.